వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లిలో పీల గోవింద సత్యనారాయణ కార్యాలయం వద్ద పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన టీడీపీ పార్టీ శ్రేణులు. తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు పీల గోవింద సత్యనారాయణకి సీటు ఖరారు అవ్వకపోవడంతో తీవ్ర ఆవేదనలో టీడీపీ క్యాడర్. సీటు విషయంలో పునరాలోచించాలని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసిన టీడీపీ అనకాపల్లి తెదేపా శ్రేణి నాయకులు లేనేడల కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అని హెచ్చరిక. పీలా నాయకత్వం తప్ప ఇతర నాయకత్వాన్ని అంగీకరించేది లేదు అంటూ కరకండిగా చెప్తున్న నేతలు. టీడీపీ 100% అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్న అనకాపల్లి నియోజకవర్గాన్ని జనసేనకు ఎలా కేటాయిస్తారు మండిపడ్డారు. సమావేశంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని పీలా ముద్దు కొనతాలవద్దు, పీలా కావాలంటూ నినాదాలు చేశారు. 6 నమస్కారం అండి. మరి ఈ రోజు సీట్లు ప్రకటించిన తర్వాత ఇక్కడ కార్యకర్తలు ఉన్నటువంటి ఉత్సాహం అంతా ఎలా ఉంది, వాళ్ళ తాలూకా మొహాలుగా చూస్తే ఇప్పటి వరకు కష్టపడ్డ కార్యకర్తల తాలూకా ఒక్కసారిగా నీరుగార్చినట్టయింది అధిష్టానం తాలూకా నిర్ణయం. మరి ఈ రోజు సీట్ ఇస్తే మాకంటే కార్యకర్తల కంటే కూడా ప్రజల్లోకి చొచ్చుకుపోయినటువంటి రాష్ట్రంలోనే ఏకైక నాయకుడు పీలా గోవింద సత్యనారాయణ. మొదటి నుంచి కూడా ఏ కార్యక్రమం పార్టీ ఇచ్చినప్పుడు కూడా అత్యంత మెజారిటీతో అత్యంత ఘనంగా చేసినటువంటి ఘనత కూడా పీలా గోవింద సత్యనారాయణది. మరి ఈరోజు భవిష్యత్ గ్యారంటీలో కూడా రాష్ట్రంలోనే మన జిల్లాలో ఒకటైతే రాష్ట్రంలో 3వ ప్లేస్ ఉన్నటువంటి ఘనత కూడా పీలా గోవింద సత్యనారాయణ గారు. ప్రతిరోజు కూడా రాత్రింబావుల్లో కూడా అనకాపల్లిలో ఉండి ఆయన పెందుర్తి నివాసం అయినప్పుడు కూడా అనకాపల్లి వాసిగా అన్ని కులాలకి ఆయనకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. కార్యకర్త కూడా నా కింది కార్యకర్తతో ఎలా ఉంటాడో నాయకుడితో కూడా అలా ఉండే మమేకమైనటువంటి నాయకుడిని ఈరోజు పార్టీలో అన్యాయం జరిగిందని చెప్పక తప్పదు. ఎందుకంటే పార్టీ తాలూకా విస్తృతమైనటువంటి ప్రయోజనాలు మీకు ఈ రాష్ట్రంలో జనసేన టీడీపీ తాలూకా ఎలియన్స్ అవసరమే, కాదనలేము. ప్రతి కార్యకర్త కూడా దాన్ని స్వాగతించాం. కానీ ఇది 100% గెలిచే సీట్లు మాత్రం త్యాగం చేయడం అనేది మన కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయడమే. కాబట్టి దయచేసి ఇప్పటికైనా పీలా గోవింద సత్యనారాయణ గారిని ఎక్కడో దగ్గర అకామిడేట్ చేసి ఈ సీట్ని త్యాగం చేసి ఉంటే బాగుండేది. కానీ అది కూడా చేయకుండా డైరెక్ట్గా ఆయన మొదటి లిస్టులోనే మొండి చేసి చూపడం ఆయనకి అన్యాయం చేసినట్టు అయింది. ఆయనకంటే పార్టీ మా తాలూకా మనోభావాలు, కార్యకర్తల మనోభావాలు కూడా దెబ్బతీసినట్టు అయింది. కాబట్టి దయచేసి అధిష్టానం ఒకసారి మరోసారి పునరాలోచనగా కోరుతున్నాను. న్యూస్ చేసిన తర్వాత తెలుగుదేశం కార్యకర్తల్లో, అదేవిధంగా అనకాపల్లి నియోజకవర్గంలో పిల్లలు, పెద్దలు, కార్యకర్తలతో పాటు వాళ్ళ భార్య పిల్లలు కూడా బాధపడే పరిస్థితి ఈరోజు ఉంది. ఎందువల్లంటే ఈ 5 సంవత్సరాలు కూడా పీలా గోవింద్ గారు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం అధిష్టానం నుండి ఏ కార్యక్రమం చెప్తే ఆ కార్యక్రమం చేసుకుంటూ నియోజకవర్గం ప్రజలకి చేరువుగా ఉంటూ వాళ్ళ కష్ట నష్టాలు తీర్చుతూ ఒక పెళ్ళి అవనివ్వండి, ఒక పుట్టుక అవనివ్వండి, ఒక చావు అవనివ్వండి, ఈ రోజు దాకా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ రోజు దాకా పార్టీని కాపాడుకొచ్చారు. మరి తెలుగుదేశం అధిష్టానం ఏం చెప్పింది? పార్టీ ఎవరైతే కష్టకాలంలో ఉంటారో వాళ్ళందరికీ న్యాయం చేకూరుస్తామని చెప్పిన పార్టీ ఈరోజు పొత్తులో భాగంగా మరి ఒక విధంగా భాస్కర్ గారికి కేటాయించినా కూడా ఒక అర్థం పడుతూ ఉండేమో. ఎక్కడా లేని వ్యక్తి ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎక్కడున్నా తెలియని వ్యక్తిని ఈరోజు తీసుకొచ్చి ఈరోజు టికెట్ కేటాయించడం అనేది చాలా దౌర్భాగ్యంగా మేము ఫీల్ అవుతున్నాం. ఒక కరోనా టైంలో కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కానీ ఖండించలేని ఒక వ్యక్తికి ఈరోజు సీటు ఉన్నది చాలా దౌర్భాగ్యం. తెలుగుదేశం హైకమాండ్ కూర్చొని మీరు మాట్లాడుకొని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఈ సీటు విషయంలో పునరుద్ధరణ చేసి ఒక న్యూస్ని మా ప్రజలకు అందిస్తారని కోరుకుంటున్నాను.